అహం రణసిద్ధం. జైత్రయ. Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ప్రమాదం నిజం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. పరిష్కారం యుగాల వెనక దాగుంది. అది శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. అదే మిరాయ్. దాన్ని నేను తీసుకొస్తాను. దారి చెప్పండి మహాయోగి. దాన్ని నువ్వు చేరుకోలేవు. చేరుకునేవారెవరు? ఆ పరిష్కారం కోరుకునేది ఒక మహాత్యాగం. ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నేను అడగబోయే ఆ త్యాగం నీ పేగు తెంచుకొని పుట్టే పాశం అంటే సిద్ధపడతావా? ఎందుకంటే పుట్టబోయేవాణ్ణి తల్లి కాదు, పరిస్థితులు పెంచాలి. ఆ ఆయుధాన్ని చేరుకునేవాణ్ణి అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తుంది, శిక్షిస్తుంది, శిక్షణ ఇస్తుంది. జీవితం కొట్టే దెబ్బల్ని తట్టుకొని నిలబడాలి. ఆ కష్టాలే యోగిలా, యుద్ధం ఎదుర్కొనే యోధుడిలా మలుస్తాయి. వీడే ఎందుకు? నరక యాతన అనుభవించే సమయంలో మనిషి చేయలేని ప్రయాణం చేసొచ్చావు. నీలాంటి మహాసంకల్పమున్న యోధురాలి అంశే ఈ ఆపదను ఆపగలదు. విధి అలాంటి వాడిని ఆశీర్వదించగలదు. ఈ కన్నీళ్లు, ఆవేదన అంగీకారమా? అంగీకారం. ఆచార్య, మన వర్గాన్ని నడిపించే అంబిక ఆశ్రమాన్ని విడిచిపెట్టి 24 ఏళ్ళవుతోంది. గత 24 ఏళ్లుగా ఆమె ఏదైతే చూసిందో అదే జరుగుతుంది. ఒక తాంత్రిక శక్తి ఇప్పటికే 6 గ్రంథాలు సొంతం చేసుకుంది. అది 9వ గ్రంథం చేరకుండా మనం ఆపాలి. ఎవరా తాంత్రిక శక్తి ఆచార్య? మనిషి ఎదుర్కోలేని అసుర శక్తి మహాబీర్ లామా. ఇలాంటి శక్తిని మనమెలా ఆపగలం ఆచార్య? ఆపగలిగేది మనం కాదు, అంబిక. దీనికి పరిష్కారం 24 ఏళ్ల క్రితమే రాసింది. 24 ఏళ్ల తర్వాత నా కొడుకును వెనక్కి తీసుకురండి. అంటే మీరు వెనక్కి తిరిగి రారా? వాడొస్తే నేనొచ్చినట్టే. మిరాయిని చేరుకునేవాడు అతనే. ఆ పరిష్కారం తీసుకురావడానికి అంబిక హెచ్చరించిన ప్రమాదం జరగడానికి మిగిలింది 3 వారాలే.
దాస్ డాడ్ వచ్చిందంటే ఈ స్క్రాప్ వేదాడు పని అయిపోయినట్టేరా. తెరి ఈ పరదా ఏంటి? వాడికి నాకు పెళ్లి జరుగుతుందా? బండ తీయండి. ఎక్కడి నుండో నా ఇలాకాకు వచ్చి నా మాలే కొట్టేస్తావురా? ఒరిజినల్ మాల్ బతావ్, నైతో స్క్రాప్ యార్డ్ శంశాన్ ఘాట్ అయిపోద్ది. डीजे टिलोस स्टार्ट म्यूजिक। क्या रे ये स्क्रैप गार्ड म्यूजिक शुरू किया? आओ रा डिकिरी डिकिर्रा डिकिरी डिकिरी. సును డాడీ, చెట్టు ఎక్కడ పెరిగితే అదే దాని ఇలాకా. దేశం మొత్తం నా ఇలాకా. ఒక్కసారి వేద కన్ను పడ్డాక మాల్ దొరికేదే లేక. రేయ్, నల్ల ముందు मై टाइगर श्रॉफ हट तेरी जैक्स। ఓకే నైస్ ప్రొసీడ్. బాబాయ్ మన కళ్ళేంటాడు, మొత్తం చెక్కేస్తాడు గురు. ఒక్కొక్కళ్ళు వస్తారేంట్రా బండ? అందరూ ఒకేసారి తప్పించుకోండి. So elegant, just looking like it. Wow. ये डीजे मेरा दिमाग खराब कर रहा. ఇక్కడ ఏది నీది కాదు రెడీ, అన్ని అబ్బే. ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. సంజయ్ రెడీ, దాచింది ఆడాడులో కాదు రెడీ. ఎన్నాళ్ళు రీ 2 నంబర్ దందా. ఓ బ్యాంక్ చూసామా వేసామా, అది ఆర్ట్. అది క్రైమ్. కలిపి కొత్తది క్రియేట్ చేయటమేదా ఫస్ట్ కాపీ ఆర్ట్ అంటే. సంజా, ఇంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు ఏంజల్. ఏంజల్ అంటే ఇది వచ్చిందేంటి? ఇచ్చిన బెయిల్ కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? హలో బాబా, ఏంటా స్టీరింగ్? లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నావు. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అదంతా దాస్ డాడీ గడి పని, మనతోనే అవుతా. మనం ఓన్లీ ఫస్ట్ కాపీ. ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు, బెంగాల్ బొగ్గు గనులు, హౌరా బీడా మార్కెట్, 16 పోలీస్ స్టేషన్లు. ఇవి నిన్ను మలిచిన ప్రాంతాలు, నన్నిక్కడికి తీసుకొచ్చిన గుర్తులు. నా కోసం ఇంత ఎత్తుక్కుని రావడానికి నేను ఎక్కడా అప్పుడు చేయలేదే. నువ్వు అప్పు తీసుకునేవాడివి కాదు, ఆపద ఆపేవాడివి. 9వ గ్రంథం అమర గ్రంథానికి నువ్వే దారి. ఆ గ్రంథం కాపాడటానికి నువ్వు మిరాయిని చేరాలి. శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ అని అంటుందిరా. పిచ్చిదిరా అది, పిచ్చి. పిచ్చోళ్ళకి పిచ్చాడు కోపం వస్తారా? గురకాయసం చూడు. ఇది నీకెలా వచ్చు? మనిషి మర్చిపోయిన జ్ఞాపకాలని కూడా ముఖం చూసి చదవగలను, కానీ నిన్ను చదవలేకపోతున్నా. నువ్వు వేదావే, కానీ నువ్వెవరో నీకే తెలియని వేదావి. మర్డర్ అటెంప్ట్ చేసింది కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ సినిమా కబుర్లు చెప్తావా? ఇప్పుడేంటి మనిషిని చూసి చదివేస్తావా? అయితే ఈయన చదువు. ఇతను నిన్న రాత్రి నుండి నిన్ను తిట్టుకుంటున్నాడు, వంటలక్క గురించి. ఛాన్సే లేదు. తిట్టుకున్నావా? ఎరా తిట్టుకుంటున్నావా? మరి తిట్టుకోరా మరి. నా పోరు నీ నెంబర్ దిగిచావు. పునుగులు వేసుకునే వంటలక్క క్లైన్ వేస్తావని నాకేం తెలుసురా?
నేను పునుగులేసేదాన్ని లైన్ వేసుకుంటా వాళ్ళేసేదాన్ని లైన్ వేసుకుంటా ఎవరు టేస్ట్ అనుకుంటుందా అయినా పాయింట్ పునుగా వాడగాదు నెంబర్ కేదియా హోమ్ డెలివరీ ఇస్తా అంటే ఇచ్చా తన నెంబర్ కోసమేం కాదు నవ్వుతూ ఇచ్చావు అరే నా స్మైలీ ఫేస్ రా. మీ డౌట్ పట్టేట్టే ఇదేదో గాంజా డీలే సార్. ఛే, అసలు ఏం మాడుకుంటున్నారో అర్థమయ్యే లోపు అమ్మ వెళ్ళిపోతుంది సార్. ఐడియా, ఆడియో బగ్గులు పెడదాం. అయితే స్క్రాప్ యార్డ్ మొత్తం 50 పెట్టమంటారా? ఆ మండే ప్లేస్ లో ఒకటి పెడితే సరిపోతుంది సెబాస్టియన్. ఆచార్య యోధా భేటియో. ఒకవైపు వెలుగు కనిపిస్తోంది, మరోవైపు చీకటి. వీడియో అయిపోయిందా వెళ్ళిపోకండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కామెంట్ చేయండి.